చదువు చదివి న్యాయ విద్యను అభ్యసించి రాజ్యాంగ నిర్మాతగా అసమానతలు లేని సమాజం రావాలని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ప్రాతిపదిక మీద రాజ్యాంగ నిర్మాణం చేశారు. అందులో భాగంగానే ఆ తర్వాత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా 1995 ప్రాంతంలో ఉన్నారు. ఆ సందర్భంగా ఇంకా ఈ రాష్ట్రంలో అసమానతలు కొనసాగుతున్నాయని భావించి ఒక రిపోర్ట్ తయారు చేయించారు. జస్టిస్ పున్నయ్య గారిని ఈ అసమానతలు తగ్గించేదానికి ఒక రిపోర్టు తయారు చేసి జస్టిస్ పున్నయ్య కమిషన్ రిపోర్టులో యథాతథంగా అమలు జరిపి 2 క్లాసుల విధానాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది. నేను ఈ విషయంలో మీ అందరికి దృష్టికి తీసుకొచ్చే 2-3 అంశాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చినా దాన్ని చట్టబద్ధత కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉందో ఆనాడే జరుగుతూ ఉంది. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఈ దేశంలో సగభాగమైన మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలని భావించాడు. దానికోసం హిందూ కోడ్ బిల్లు రూపొందించాడు. ఆ బిల్లు సరిగ్గా ఆమోదం కానందువల్ల ఆయన రాజీనామా చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఆనాడు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలంపు పోసి హిందూ కోడ్ బిల్లు తయారు చేశారో ఆ బిల్లులోని ముఖ్యమైన అంశాలైన మన తోడబుట్టిన సహోదరులందరికీ కూడా, ఆడబిడ్డలందరికీ, మన రక్తం పుచ్చుకున్న పంచిపుట్టిన ఆడబిడ్డలందరికీ ఆస్తిలో హక్కునిచ్చింది మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే భారతదేశంలో. అది కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. సమానత్వం కోసం తర్వాత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజున ఆయన జన్మదినాన చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే P4 బంగారు కుటుంబాలు మార్గదర్శులు. వేదిక మీద ఇరువురిని కూర్చోబెట్టి ఎవరైతే సమాజంలోని వనరులన్నీ వాడి పైకి వచ్చారో వారి ద్వారా సమాజంలో అట్టడుగునున్న వర్గాల వారికి సహాయం చేయాలనేది ఈ P4 యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే అందరికీ నేను ఒకటి సవినయంగా గుర్తు చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఒక పిలుపునిచ్చాడు. పే బ్యాక్ టు ది సొసైటీ అనేది ఆయన నినాదం. పే బ్యాక్ టు ది సొసైటీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం ఏదైతే ఉందో దాన్ని ముఖ్యమంత్రి గారు అందిపుచ్చుకొని దాన్ని సమాజంలో విస్తృతపరిచి సమాజం యొక్క వనరులు వాడుకుని పైకొచ్చిన వారి ద్వారా సమాజం తిరిగి ఇవ్వాలనే ఒక సదాశయాన్ని విస్తృత ప్రచారం కల్పించి తద్వారా పేద వర్గాల వారిని ఆదుకోవాలనే ఆయన యొక్క ముఖ్యమైన లక్ష్యంగా భావిస్తూ ఆయన యొక్క జన్మదినాన మన నియోజకవర్గంలో చాలా మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనేక రకాలైన కార్యక్రమాలు ఈ సందర్భంగా అమలు జరుపుతూ ఉన్నారు. సార్, ఎస్టీ కమిషన్ ఒకటి దాదాపు మనం 10 నెలలు అయిపోయింది. అందులో ఒక చైర్మన్గా నియామకం చేయాల్సింది ఉంది సార్. అది కూడా ఈ సందర్భంగా నియామకం జరపాలని కోరుకుంటున్నాను. మరి ఒకటి 27 పథకాల్లో వీలున్న ఎక్కువ పథకాలు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ని 2014-19 కాలంలో చాలా చక్కగా అమలు చేశాం. అదే సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కోసం కూడా మీరు ఆల్రెడీ ప్రారంభించారు. మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను. అయితే మీరు మా నియోజకవర్గం రావడం అదృష్టం ఈ రోజున మరీ ముఖ్యంగా. అందుచేత కొన్ని 2-3 నియోజకవర్గానికి కూడా మీరు వరాలు ఇవ్వాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సార్, మొట్టమొదటిది తమరు ఎన్నికల ప్రచారంలో తాడికొండకు వచ్చినప్పుడు 2-3 అంశాలు మీరు హామీ ఇచ్చారు సార్. ఆ హామీలు ఏంటంటే మొట్టమొదటిది తాడికొండ 1978 నుంచి షెడ్యూల్ కాస్ట్ కేటాయించబడిన నియోజకవర్గం ఇప్పటి వరకు కొనసాగుతుంది. కానీ తాడికొండలో మంచినీటి సౌకర్యం
చాలా తక్కువగా ఉంది. మంచినీటి సౌకర్యం కోసం ఒక ప్రణాళిక రూపొందించి దాహార్తి తీర్చాలని కోరుకుంటా ఉన్నాను సార్. అదేవిధంగా తాడికొండలో కొండ మల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంది. తమరు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. దానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయటానికి దాన్ని కూడా సంకల్పించాలని కోరుకుంటున్నాను. రాజధాని పునాది వేసే సందర్భంలో తాడికొండ రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని వైడనింగ్ చేశారు. ఆ సందర్భంగా వారికి పరిహారం రాలేదు. ఆ పరిహారం గురించి మీరు హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేసే దిశగా గౌరవ మంత్రి నారాయణ గారి ద్వారా సంప్రదించడం జరిగింది. వారు టీడీఆర్ బాండ్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా అమలు పరచడానికి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. కొండవీటి వాగు నిర్మాణం మాకు తాడికొండ